చక్కటి స్తుతి ఆరాధనలతోటి మన హృదయాలను సిద్ధపరిచినటువంటి బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రములు. మరి హృదయాలను దేవునికి సమీపంగా ఉంచుకొని మరి ఏక మనసుతో ఏకాగ్రతతో మనం దేవుని సన్నిధానంలో మరి వాక్యాన్ని విందామండి. మరి నాకు పెద్ద వాక్య అనుభవం లేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఇది భాగ్యమని నేను తలంచుకొని నాకు చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాంశంలోనికి వెళ్దామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి మా ప్రభ, కృపా కనికరములు కలిగినటువంటి మా దేవా, స్తుతులకు పాత్రుడా, నీ ఘనమైన నామమునకు ఎనలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభ. నాయన, అయోగ్యురాలని అపాత్రురాలని అయినటువంటి నన్ను ప్రభ నీ సన్నిధిలో నిలవబెట్టి మరి అవకాశం ఇచ్చావు, అందును బట్టి నీకే స్తోత్రములు. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని దేవా నీవు ఏర్పరచుకున్నావు నాయన, అందును బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. నీ వాక్యాన్ని చెప్పనైంటుండగా నా యొక్క తలంపులు ఎక్కడ ప్రారంభించవలనో ఎక్కడ అంతం చేయవలనో ప్రభా నా నోటి బూరగా ఉండి నీ పరిశుద్ధ ఆత్మశక్తిని నాపై మెండుగా కుమ్మరించి నీ ఆత్మీయమైన సత్యములను బయలుపరచుటకు నన్ను వాడుకోమని ఈ కొద్ది నిపములు నజరైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి నేటి ధ్యానాంశం ఏమిటంటే క్రీస్తుకు దేవునికి ఇష్టమైనటువంటివి ఏ అంశాలు, దేవునికి ఇష్టమైనటువంటివి ఏవి అనేటటువంటి అంశాలను కొన్ని లేఖనాల ద్వారా మనం పరిశీలించుకొని మరి వాటిని ధ్యానిస్తామండి. మరి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 51వ అధ్యాయంలో 17వ వచనము 18వ వచనం చూసినట్లయితే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. మరి విరిగినటువంటి మనసును అంటే చాలా దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటున్నదన్నమాట. మరి దానికి సాదృశ్యంగా మనము సామెతలు 2వ గ్రంథము 11-12 వచనంలో చూసినట్లయితే 11-12 అధ్యాయంను మనం పరిశీలించినట్లయితే మరి ఇక్కడ దావీదు మహారాజు గురించి మీరు అనేక సార్లు మనము విని ఉంటున్నామన్నమాట. మరి ఇక్కడ దావీదు మహారాజు మరి వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందే నిలిచిపోయాను. మరి రాజు చేయవలసినటువంటి పని తాను చేయకుండగా మరి అందరినీ పంపివేసి అతడు యెరూషలేములోనే నిలిచి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆ సమయంలో ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయించిన ఒక స్త్రీ కనపడెను. మరి ఆమె బహు సౌందర్యవతి అని ఈ విషయాలన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. మరి ఈ కథ అంతా కూడా మనకు తెలిసినటువంటిదే. దావీదు మహారాజు మరి యుద్ధమునకు వెళ్ళక మరి అక్కడే నిలిచిపోవటం ఒక పొరపాటు. అంతేకాకుండా అతడు మిద్దె మీద నడుస్తూ ఒక ఆమెను చూడడం, ఆమె చాలా సౌందర్యవతిగా ఆమె చూచాడు. అంతటితో వదిలివేయకుండా అతడు ఏం చేశాడంటే తన దూతలను పంపి ఆమె విషయాలన్నీ సమాచారాన్ని సేకరించాడు. అది చేయడమే పాపం. అంతేకాకుండా ఆ యొక్క సమాచారాన్ని సేకరించాడు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచో ఎవరు ఆమె అని సేకరించినప్పుడు ఆమె ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా అని తెలుసుకున్నాడనమాట. తెలుసుకొని మరి తిరిగి తన దూతలను పంపించి మరి ఆమెను తన యొక్క రాజనగర్కి పిలిపించుకొని ఆమెతో శయనించినాడు. తర్వాత ఆమె గర్భవతి అయినది. ఈ విషయాలన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. అంతటితో ఆగకుండా మరి ఈ యొక్క ఉరియాను చాలా నమ్మకమైనటువంటి వాడు, తన సైన్యంలో చాలా నమ్మకమైనటువంటి వాడుగా ఉరియా ఉంటున్నాడు. మరి ఇతడు మరి యుద్ధంలో మరి వెళ్ళమని అక్కడ చెప్పింటున్నాడు అనమాట. మరి చూడండి, ఉరియా 7వ వచనంలో 11లో ఉరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోగక్షేమాలు, జనుల యోగక్షేమాచారాలు, యుద్ధ సమాచారం అన్నీ అడిగి తెలుసుకున్నాడు అనమాట. ఉరియాను దగ్గరికి పిలుచుకొని మరి ఏమయ్యా మరి యుద్ధానికి వెళ్ళారు కదా, మరి అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటి అన్నీ కూడా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత
నువ్వు వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళి పడుకో, అతనికి పలహారం ఇచ్చి పంపించేస్తాడనమాట. పలహారం ఇచ్చి పంపించేసి నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అని పంపిస్తాడు. అయితే ఉరియా మాత్రము ఇంటికి వెళ్ళకుండగా అక్కడనే ఉన్నాడు. ఆ విషయం కూడా తెలుసుకున్నాడు. మరి ఉరియా గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇక్కడ 11వ అధ్యాయము 11వ వచనంలోనే ఉందన్నమాట. ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండకు నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణం తోడు ఈలాగు చేయువాడు కాడని దావీదుతో అనేను. చూడండి, యోబాబు చాలా నమ్మకమైనటువంటి వాడుగా మరి ఆ యొక్క సైన్యములు ఉంటున్నాడు. అటువంటి వానికి మరి దావీదు ద్రోహం చేశాడు. ఏం చేస్తాడంటే మరి ఒకసారి మరి యోవాబును దగ్గరికి పిలుచుకొని యోవాబుకు ఒక లేఖను ఇస్తారనమాట. లేఖను ఇచ్చి మరి అతడు మరి పంపించి ఉంటాడు. ఎక్కడికి పంపించాడంటే తిరిగి మరి ఈ ఉరియాను ముందు లైన్లోనే పెట్టి మరి యోవాబుకు ఒక లెటర్ రాసి పంపిస్తాడు. ఏమంటే, నువ్వు ముందు లైన్లో అతన్ని ఉంచి యుద్ధం జరిగేటప్పుడు బాగా ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు ఉంటారు, ఆ ముందు లైన్లోనే అతన్ని ఉంచి ఏ విధంగా అయినా సరే ఉరియాను హతమార్చాలి అనేటువంటి యోవాబుకు ఒక లెటర్ రాసి మరి ఉరియా చేతనే పంపిస్తాడు ఆ లెటర్ను. అయినప్పటికీ కూడా చూడండి, ఎంత నమ్మకమైనటువంటి వాడికి మరి దావీదు ఎంత ద్రోహం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత యోవాబు చనిపోయాడు. యోవాబు మరి యుద్ధంలో చనిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఉరియా చనిపోయాడు. ఉరియా చనిపోయిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత మరి 27వ వచనంలో లాస్ట్ తర్వాత ఉరియా తన భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యెను, అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉంటున్నది. మరి దావీదు మహారాజును మరి ఎంతగానో దేవుడు ప్రేమించాడు, గొర్రెలు కాచేటటువంటి వాడిని ఎంతగానో హెచ్చించాడు. అయినప్పటికీ కూడా దావీదు ఏం చేశాడంటే దేవుని దృష్టికి దుష్కార్యంగా చేశాడు. దేవుని దృష్టికి దుష్కార్యం చేసినటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అయితే దేవుడు దావీదును వదిలిపెట్టకుండా మరి నాతాన్ అనేటువంటి ప్రవక్తను అతని యొద్దకు పంపించాడు. మరి దేవుడు తప్పు చేసినప్పుడు మనల్ని విడిపించేటటువంటి వాడు కాదు, వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. అతడు మనల్ని ప్రేమించి ఏదో రీతిగా తన బిడ్డలను తిరిగి తన యొక్క సన్నిధిలో చేర్చుకునేటటువంటి గొప్ప ప్రేమామూర్తి మనకుంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మనం కూడా మన జీవితాల్లో ఎన్నో తప్పులు చేస్తుంటాం. కానీ దావీదు మహారాజు ఈ తప్పు తప్ప తన జీవితంలో ఏ తప్పు కూడా చేయలేదు. మరి నాతాను ప్రవక్తను అతని యొద్దకు పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించి ఒక స్టోరీ చెప్తాడనమాట. అయ్యా, మరి మార్గస్థుడు ఒక ధనవంతుడున్నాడు, ఒక పేదవారు ఇద్దరు ఉన్నారనమాట. ఈ ధనవంతుడికేమో చాలా గొర్రెలు ఉన్నాయి. ఈ పేదవానికి ఒకటే ఒక గొర్రె ఉంది. అతనికి పేదవానికి సంతానం లేదు కాబట్టి ఆ గొర్రెను చాలా అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి వాడు, తన చేతి ముద్దలు తినిపించి చాలా ప్రేమించేటటువంటి వాడు. ఒక మార్గస్థుడు ఆ యొక్క మార్గంలో వెళుతుంటుండగా అప్పుడు మరి అతనికి ఆయత్తం చేయటానికి, అతనికి ఒక మరి డిన్నర్ చేయటానికి మరి ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడంటే తనకున్నటువంటి గొర్రెలన్నిటిని కూడా వాడుకోకుండా ఈ యొక్క పేదవానికి ఏకైకంగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఈ యొక్క గొర్రె పిల్లను మాత్రమే తీసుకొని అతడు వధించి చంపివేసి అతనికి ఆయత్తం చేసినట్లుగా మనం ఇక్కడ ఈ యొక్క 12వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం అన్నమాట. మరి ఈ 12వ అధ్యాయంలో ఆ కథ అంతా విన్న తర్వాత దావీదు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే 12వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, నేను యెహోవా మాటను తృణీకరించి ఆ దృష్టికి చెడుతనం చేసితివేమి, హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతను నీ భార్యగా అగునట్లు నువ్వు పట్టుకుంటూ ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి. కాబట్టి ఇక్కడ మరి ఆ యొక్క తప్పు చేసింది ఎవరు అంటే అతడు మరి దావీదే అని అతడు గ్రహించినాడనమాట. 9వ వచనంలో యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి, ఆయన దృష్టికి ఇతడు
చెడుతనం చేసినట్లుగా మరి ప్రవక్త ద్వారా హెచ్చరింపబడి ఉంటున్నాడు. మరి దావీదును ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. మరి 7వ వచనం 8వ వచనంలో చూసినట్లయితే మరి దావీదును చూడండి, ఇశ్రాయేలీల మీద నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి తినే, మరి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి తినే, నీ యజమాన్ నగర్ నీకు అనుగ్రహించి తినే, మరి ఈ విధంగా నీవు ఇవన్నీ కూడా చాలదనుకున్న ఎడల నేను మరుగి ఎక్కువగా నీకు ఇచ్చింది కదా, మరి ఎందుకు నువ్వు ఇంత గొప్ప పొరపాటు చేసావని మరి చాలా మరి ఈ ప్రవక్త ద్వారా అతడు హెచ్చరింపబడి ఉన్నాడు. మన జీవితంలో కూడా తప్పు చేసినప్పుడు మన వాక్యాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. ఆ హెచ్చరికలను మనము మన నిజ జీవితంలో అనువర్తించుకొని అలాంటి మరి దావీదు మహారాజులాగా విరిగి నలిగిన హృదయంతో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. మరి దానికి చేసినందుకు ప్రతిఫలంగా దావీదుకు ఎటువంటి శాపం ఇచ్చాడు అంటే, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును గాక. 12వ అధ్యాయము 10వ వచనంలో, 2 సమూయేలు 12వ అధ్యాయము 10వ వచనంలో దానికి ప్రతిఫలంగా సదాకాలము మరి ఆయనకు యుద్ధము కలిగినటువంటిదిగా చూస్తుంటున్నాం. ఈ సమయంలో దావీదు మహారాజు మరి 51వ కీర్తన మనకు రాసి ఉంటున్నాడు. బెత్షెబా నుంచి మరి 51వ కీర్తనలో చూసినట్లయితే దాని పైన ఫుట్బోర్డ్లో పై భాగంలో కూడా ఉంటుందండి. బెత్షెబా నుంచి పాపం చేసినప్పుడు ఆ సమయంలో రచించినటువంటి కీర్తన 51వ కీర్తన. తన యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకొని దావీదు మహారాజు ఆ యొక్క దావీదు కీర్తనను రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. మరి ఆ పొరపాట్లన్నీ కూడా మరి ప్రతిరోజు ప్రతిసారి మనం ఆదివారం వాక్యం వింటుంటాం, అనుదినం వాక్యం వింటుంటాం. ఆ వాక్యంను విని మన హృదయాలను మనం కూడా సరి చేసుకున్నట్లయితే మరి దావీదుకు నల్లగా దేవునికి ఇష్టడుగా మనము జీవించేవారుగా ఉంటున్నాం. మరి ఈ యొక్క విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటిదిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మరి 2 కొరింథీయులు 3వ అధ్యాయము 3వ వచనం, 2 కొరింథీయులు 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి విషయం ఉంటున్నదండి. పౌలు భక్తులు రాశారు, ఎవరైనా ఉంటే సాయం చేయండి. రాతి పలక మీద కానీ సిరాతో కానీ ప్రాయబడక మెత్తని హృదయము, చాలా మెత్తని హృదయం అనే పలకల మీద రాసింటున్నాడు మన దేవుడు. మనము ఇంత స్తుతి ఆరాధన చేస్తున్నాం, ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇంత చేస్తుంటున్నాం, కానీ మన హృదయము మెత్తగా లేకపోతే, మన హృదయము నలగగొట్టబడకపోతే మరి దేవుని వాక్యము, జీవం కలిగినటువంటి వాక్యము మన హృదయంలోకి వెళ్ళదండి. మరి అలాగే నిర్గమ 31 చివరిలో చూసినట్లయితే, అలాగే నిర్గమ 31 చివరి వచనంలో చూసినట్లయితే, సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా 2 రాతి పలకలను దేవుడు తన చేతి వ్రాతతో రాసి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 2 రాతి పలకలను దేవుడు ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం. కానీ ఇర్మియా 31:33లో చూసినట్లయితే, ఇర్మియా 31:33లో చూసినట్లయితే, ఇర్మియా 31:33, నా హృదయం చాలండి. హృదయముల మీద దేవుడు తన నిబంధనలన్నీ కూడా రాసినట్లుగా ఇర్మియా గ్రంథంలో చూస్తుంటున్నాం. మరి ఈ విధంగా మన హృదయము మెత్తబడకపోతే, ఈ మెత్తని సిరాతో కానీ వాటితో రాయలేదు, కానీ హృదయం అనేటటువంటి పలక మీద మన హృదయాలలో దేవుడు తన నిబంధనలు రాసినట్లుగా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. మరి ఈ యొక్క మెత్తని హృదయం మనలో కలగాలంటే తన పరిశుద్ధాత్మ శక్తి చేత, క్రీస్తు రక్తం
రక్తం చేత మన కడగబడి మన హృదయాలను మెత్తపరుచుకోవాలి. ఉదాహరణకు మరి ఒక పేపర్ తయారు చేయాలి అంటే, ఒక పేపర్ ఏదైనా తయారు చేయాలంటే మనం దేంతో తయారు చేస్తారు? వెదురు బొంగులతో తయారు చేస్తారు. ఈ వెదురు బొంగులను కొంతమంది ఏమంటారంటే ఎదురు బొంగులు అని కూడా అంటారు. కొంత పల్లెటూళ్ళు గ్రామాల్లో ఎదురు బొంగులు అంటుంటారు, వెదురు బొంగులు అంటుంటారు. సరే, ఏదేమైనప్పటికీ ఈ యొక్క బొంగులన్నిటినీ కూడా చిన్న చిప్స్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని అంతా కూడా మరి గుజ్జుగా తయారు చేసిన తర్వాత దాంట్లో కెమికల్స్ అన్నీ పంపించేసి దాన్ని పేపర్గా తయారు చేస్తారు. మరి ఈ ఎదురు బొంగు నలగగొట్టబడకపోతే, ఈ యొక్క ఎదురు బొంగు మన ఇంట్లోనే అలాగా ఉంచుకుంటే ఏమైనా లాభం ఉంటుందండి? ఏమీ లాభం ఉండదు. ఎప్పుడైతే అది నలగగొట్టబడి ఒక పేపర్గా, ఎంత పతలాగా పలుచగా ఒక పేపర్గా తయారుపడినప్పుడు ఎంత ఉపయోగకరంగా ఉంది కదా మన జీవితం. అలాగే మన జీవితాలు కూడా మెత్తబడినట్లయితే మరి ఆ విధంగా వెదురు బొంగులు మెత్తబడకపోతే అన్నిటి విషయంలో ఎదురుగానే మన పిల్లలు మనకు ఎదురిస్తారు, మన భార్యాభర్తల మధ్య ఎదురు మాటలే. ఈ విధంగా మెత్తబడకపోతే మరి మన జీవితంలో వ్యర్థం. ఎన్ని మాటలు విన్నా మనము మన హృదయం మెత్తపరుచుకోవాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే మన హృదయాలను మెత్తపరుచుకున్నామైతే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా బోరు వేస్తుంటాం, మరి నేల మెత్తగా ఉంటే చక్కగా డ్రిల్లు బాగా పోతుంది. మరి అదే రాతి నేలలో వేస్తే మరి పోదు. ఆ విధంగా మన హృదయాన్ని కఠినపరచుకోకుండా మెత్తగా ఉన్నట్లయితే మరి జీవమైనటువంటి మాటలు, జీవమైనటువంటి సత్యమైనటువంటి వాక్కులు మనలో ఉంటాయి. మన మనస్సు కూడా మారు మనసు పొందుతాం. ఈ విధంగా మరి రెండో ఒక అంశంను చూసినట్లయితే సామెతలు 12:22లో సామెతలు 12:22లో ఇంకొక అంశం ఇష్టమైనదిగా చూస్తుంటున్నాం. ఏంటి అంటే సామెతలు 12:22 సత్యవర్తనులు ఆయనకిష్టులు. రెండో అంశము సత్యవర్తనులు ఆయనకిష్టులు. దీనికి మరి రెండవ రాజులు 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మరి మొదటి వచనం చదవమ్మా. 2 రాజులు 5వ అధ్యాయము. సిరియా రాజు సైన్యాధిపతి అయినా చాలమ్మా. అక్కడ సిరియా రాజు దగ్గర నయమాన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క సైనికునికి మరి కుష్టు వ్యాధి కలిగినటువంటిగా మనం చూస్తుంటున్నాం. వాళ్ళు ఈ యొక్క సిరియా వాళ్ళు ఇశ్రాయేలీల మీద దండెత్తినప్పుడు వాళ్ళని ఓడించి అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తారనమాట. ఆ చిన్నది వచ్చేసి ఈ నయమాను భార్యకు మరి సేవ చేస్తునేటటువంటి చిన్నది అనమాట. ఆ చిన్నది ఏం చేస్తుందంటే, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, మరి అతని దగ్గరికి వెళితే ఈ కుష్టు బాగవుతుంది అని ఆ చిన్న అమ్మాయి అతనికి చెప్పినప్పుడు ఈ నయమాను మరి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేను అక్కడికి వెళ్తాను, మరి నాకు ఒక లెటర్ రాసి అని చెప్తాడనమాట. లెటర్ రాసి అని చెప్పినప్పుడు ఆ సిరియా రాజు లెటర్తో పాటు చాలా బంగారు, వెండి, ధనము, డబ్బులు అంతా మరికి ఇచ్చి కానుకలుగా మరి ఆ నయమానికి ఇచ్చి పంపివేస్తాడనమాట. ఆ విషయం అంతా, కథ అంతా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ నయమాను ఆ లెటర్ని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ రాజు చాలా కోప్పడతాడు. మరి తిరిగి నాపై యుద్ధం చేయటానికి మీరు వచ్చారా? మరి తిరిగి నా యుద్ధకు మరి ఎందుకు రావటానికి కారణం ఏమిటి? నేనేమైనా దేవుణ్ణా? నీ యొక్క కుష్టుని బాగు చేయటానికి నేనేమన్నా అదే అని చాలా బాధపడుతుంటాడు. అటువంటి సమయంలో మరి 2 రాజులు 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి అమ్మా. 2 రాజులు 5వ అధ్యాయము 7-8 వచనాలు. ఇశ్రాయేల్ రాజు వస్త్రములు చింపుకొని నన్ను చంపుటకు బ్రతికించుటకును నేను దేవుడనా అంటాడు ఇశ్రాయేల్ రాజు. కలహానికి కారణం వెతుకుతూ నాకు మళ్ళీ తిరిగి పంపించావా అంటున్నాడు. అవును. దైవజనుడైనటువంటి ఎలీషా విన్నాడు.
ఓహో, రాజు ఇంత బాధపడుతున్నాడు కదా అని దైవజైనటువంటి ఎలీషా విని అతన్ని నా యుద్ధకు పంపుమంటాడు. అప్పుడు ఈ నయమాన్ ఏం చేస్తాడంటే ఈ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అదే అధ్యాయంలో అంతా కూడా కథ. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు నయమాను నువ్వు వెళ్ళి మరి అక్కడికి పలానా నదిలో ఉంటుంది, అక్కడ వెళ్ళి నువ్వు 7 మార్లు మునుగు అని చెప్తాడనమాట. 7 మార్లు మునుగు అని చెప్పినప్పుడు అతడు, ఏమి మా దేశంలో నీ నదులు లేవా, ఏం నేను ఇక్కడికి వచ్చావా, నువ్వు వచ్చి నన్ను చేయి తాకి నన్ను ముట్టి నన్ను స్వస్థపరచవచ్చు కదా, మరి నువ్వు చెప్పడం ఏంది అని చాలా బాధపడుతూ తిరిగి వెళ్ళిపోయిన సమయంలో అక్కడ ఒక సేవకుడు ఉంటాడనమాట. అయ్యా, అతడు ఏమైనా ధనధాన్యాలు ఏమైనా గొప్ప కార్యాలు చేయమని అడిగాడా? ఏమీ అడగలేదు కదా, కేవలం పోయి అక్కడ మునుగు అంతే. నువ్వు మునిగినట్లయితే నీ దేహం ఏమైనా కష్టమా అన్నప్పుడు అతడు అక్కడికి వెళ్ళి మునిగినప్పుడు అతని దేహము పసిపిల్ల దేహం వలె అయినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఆ యొక్క 15వ వచనంలో చూడము ఒకసారి, 5:15లో ఆ ఆ ఆ ఆ ఆ మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ వంటి దేవుడు ఇంకా నన్ను స్వస్థపరిచినందుకు అది నయమాను మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా బాగు చేయలేదు. మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పుడు మనము దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అటువంటి సాక్ష్యం ఇచ్చేటటువంటి నయమాను ఇచ్చినటువంటి సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డలుగా ఉండాలి. మరి ఈ దేవుడు తప్ప ఎవ్వరు కూడా మరి బాగు చేయలేడని మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. అతని దేహము పసిపిల్ల దేహం వలె అయినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మళ్ళీ 2 రాజులు 5:25లో చూసినట్లయితే ఈ యొక్క మరి ఆ యొక్క ధనధాన్యాలు ఆ యొక్క డబ్బు అంతా కూడా తీసుకోమని నయమాను మరి ఈ యొక్క ఎలీషా ప్రవక్తను అడుగుతాడు. ఎలీషా ప్రవక్తను అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడంటే, నేను ఏవి తీసుకోనను అన్నప్పుడు అతని దగ్గర ఒక గెహాజీ అనేటటువంటి ఒక సేవకుడు ఉంటాడనమాట. ఆ గెహాజీ అనేటటువంటి సేవకుడు ఏం చేస్తాడంటే ఇక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ వింటుంటాడు. నా ఎలీషా తీసుకోలేదు, నేను ఎట్లయినా తీసుకోవాలనే ఒక ఆశ కలిగి ఉంటాడనమాట. తీసుకొని మరి ఈ యొక్క నయమాను వెళ్తూ ఉంటే ఆయనను వెంబడించి మరి వెళ్తూ మరి 5:27 వచనం చూడమ్మా, 5:27 25 వచనం ఒకసారి చదమ్మా. యజమాని మందిరంలో నిల్చగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నువ్వు ఎచ్చట నుండి వచ్చితివి అడిగినందుకు వాడు, నేను ఎచ్చటికి వెళ్ళలేనని అబద్ధం చెప్తున్నాడు. మరి ఇక్కడ అబద్ధం చెప్పినందుకు మరి 27వ వచనంలో సదాకాలము నీ ఇంటికి నీ ఇంటి వారికి కుష్టు కలుగును గాక అని చెప్తుంటున్నాడు. మరి చూడండి, సత్యము చెప్పకపోవటం వలన గెహాజీ మరి తన సంతతికి కుష్టు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి మన జీవితంలో కూడా మనము సత్యమునే పలకవలేను. మరి అబద్ధమాడటం దేవునికి ఇష్టం లేదు. అబద్ధమాడ పెదవులు దేవునికి హేయముగా ఉంటున్నాయి. మరి మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం సత్యమునే పలుకుతూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. అందుకే యోహాను 14:6లో అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమైనటువంటి అన్ను దేవుడు మరి 14:6లో చెప్తుంటున్నాడు. మరి సత్యమైనటువంటి దేవుడిని మనము కూడా సత్య మార్గంలో మనం నడిచినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము ఉంటున్నాం. మొదటిగా విరిగి నలిగినటువంటి మనసును చూసాం. తర్వాత దావీదులో ఎటువంటి మార్పు వచ్చిందో మనం చూసాము. తర్వాత గెహాజీ అబద్ధమాడినందుకు కుష్టు తీసుకొని తన ఇంటి వారికి, తన ఇంటికి శాపాన్ని తీసుకొని వచ్చాడు. మన జీవితంలో ఎన్నో సాదృశ్యాలు మరి లేఖనాల ద్వారా మన ముందు ఉంచినాడు. కాబట్టి మన జీవితాలను మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఒక విషయం తెలుసుకుందామండి. సామెతలు 11:20లో చూచినట్లయితే, సామెతలు 11:20,
సామెతలు 11:20. ఆ, ఆ, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు అంటున్నాడు. మరి యథార్థంగా ప్రవర్తించువారు అంటేనే మనకు వచ్చేటటువంటి గుర్తొచ్చేటటువంటి వారు ఎవరండి? యోబు. యోబు మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి యోబు మరి యథార్థవంతుడుగా ఉంటున్నాడు. యోబు 1వ అధ్యాయము 8వ వచనము చూసినట్లయితే 8, 9. యోబు 1:8. యోబు 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడును లేడు అని చెప్పాడనమాట. దేవుడు యోబుని గురించి, దేవుడు చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు, ఇతని వంటి వాడు లోకంలో ఎవ్వరు లేరు అని అనే సమయంలో అపవాది వస్తాడనమాట. అపవాది వచ్చి మరి దేవుని సన్నిధిలో అంటాడు, నీవేమి ఆయనకు అన్ని సమృద్ధిగా ఇచ్చావు, మరి నిన్నెందుకు దూషిస్తాడు? నువ్వు అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతటి కూడా ఒక కోటలాగా ఏర్పాటు చేశావు, ఇంకా అతడు ఎందుకు నిన్ను దూషిస్తాడు అని అంటుంటాడు. అన్నప్పుడు యోబు దేవుడు మరి ఆ యొక్క అపవాదికి సెలవిస్తాడు. సెలవిచ్చి నీవు అన్నీ చెరుపు కానీ ఆయన ఆత్మను మాత్రం ముట్టడానికి నీకు హక్కు లేదని చెప్తాడనమాట. అప్పుడు యోబు మరి ఆ 1వ అధ్యాయంలో అంతటి చూసినట్లయితే ఆయన యొక్క సంతానమంతా కూడా మరి చనిపోయారు. పిల్లలు, కొడుకు అందరూ కూడా పోయారు. తన గొర్రెలు, ఒంటెలు, గుర్రాలు, తన సంపద అంతా కూడా పోటు కొట్టుకున్నాడు. అయినప్పటికీ యోబు ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అంటాం. మన జీవితంలో మనం కూడా అన్నీ పోగొట్టుకున్నప్పుడు నిరాశ పడకూడదండి. మరి శ్రమలో మనం కృంగినట్లయితే మనము చేతగాని వారం అవుతామని మనం అనేక సార్లు వింటూ ఉంటాం. మన జీవితంలో మరి అనేక శ్రమలు వచ్చినప్పుడు మనము మన యథార్థతను మనం వదులుకోకుండా, మన వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా మనము ఆయన సన్నిధిలో మనం అలాగే ఉండాలి అన్నమాట. యోబు 2వ అధ్యాయము 3వ వచనంలో చూచినట్లయితే, యోబు 2వ అధ్యాయము 3వ వచనంలో చూచినట్లయితే, అందుకు యెహోవా, యోబు సంగతి ఆలోచించితివా? మరి ఒక మారు కూడా చెప్తున్నాడు. చాలా ఇంకనూ యథార్థతను వదలక ఫస్ట్ సారి ఏమంటాడంటే తన యొక్క సంపదనంతను కూడా కొల్లగొడతాడు అయితానుడు. మరి రెండోసారి ఏమి చేశాడంటే మరి ఒకసారి అదే అధ్యాయంలో మరొకసారి కూడా అంటాడేమంటే, మరి ఇంకా నేను యథార్థతను వదలక అలాగే ఉన్నాడు అని అంటాడు. మరి రెండోసారి ఏం చేస్తాడంటే తన శరీరం పైన, చర్మము పైన దాడి చేస్తాడనమాట. ఫస్ట్ తన ఆస్తి పైన, సంపద పైన అంతా కూడా దాడి చేశాడు. రెండోసారి తన శరీరం పైన దాడి చేసినప్పుడు అతనికి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు అనేక కురుపులు కలగచేసినాడు. మరి అనేక హింసలు పెట్టాడు. మరి అయినప్పటికీ కూడా అతడు తన యథార్థతను వదలకుండగా మరి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు 2:9 వచనంలో చూసినట్లయితే 2:9 వచనం, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్ము. కానీ అతడు ఏ నోట కూడా పాపం చేయలేకపోయాడు. తన సొంత భార్య తనను ఎంతగానో మరి ప్రేరేపిస్తుంది, నువ్వు ఇంకా చాలు, ఇంకా ఇన్ని కష్టాలు అనుభవించావు, మన డబ్బు అంతా పోయింది, సంపద అంతా పోయింది, మన ఆస్తి అంతా పోయింది, మరి అన్నీ పోగొట్టినప్పటికి కూడా నువ్వు యథార్థతను వదలకుండావా? ఇంకా చాలు, నువ్వు దేవుని దూషించమన్నప్పుడు అతడు ఏది కూడా మరి తన నోటితో కూడా పాపము చేయలేదన్నమాట. 10వ వచనంలో చూసినట్లయితే, 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావా?
దేవుని యందు మేలు అనుభవించటము, కీడును అనుభవించడం. మనం మేలు అనుభవించాలి, కీడు అనుభవించాలి. ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోబు గారు. అంత కష్టాల్లో సమయంలో కూడా మేలు అనుభవిస్తాం, కీడు అనుభవిస్తాం. మరి మన జీవితంలో మనం అలా చెప్పేవారుగా ఉంటున్నామా? ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగాను, దేవునికి సత్యవర్తులుగాను, దేవునికి యథార్థవంతులుగాను మనం జీవించినట్లయితే మనము కూడా యోబులాగా మాట్లాడేటటువంటి స్థితిలోకి వస్తామని నేను ఆశిస్తున్నాను. మరి మేలు అనుభవించాలి, కీడు అనుభవించాలి. ఎప్పుడు మనము ఆశీర్వాదాలే కోరుతుంటాం, కానీ కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి దూషిస్తుంటాం, ఇసుక్కుంటుంటాం. మరి ఆ విధంగా మరి యోబు లేడండి. యోబు చాలా యథార్థంగా జీవించినట్లుగా మనము చూస్తుంటున్నాం. మరి విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి, సత్యవర్తులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలని మరి చూస్తున్నాం. మరి యోబు 8:6 చూసినట్లయితే, 8:6 మనము మన ఎందు శ్రద్ధ నిలుపుతాడంట దేవుడు. ఎంత చక్కటి స్టేట్మెంట్, చక్కటి విషయం చెప్తున్నాడు అండి. మనము యథార్థంగా ఉంటే 8:6 నీ యందు శ్రద్ధ నిలపడం, అంతేకాదు నీ నివాసాన్ని వర్ధిల్లింపచేసేవాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని మన జీవితంలో మనకిచ్చాడు. మరి యథార్థతను మనం వదలకుండా మనం ఉంచినట్లయితే మన యందు శ్రద్ధ నిలుపుతాడు. మనము శ్రద్ధ నిలిపితే కాకుండా మరి ఆయన మన నివాసాలను వర్ధిల్లింపచేసేవాడుగా ఉంటున్నాడు. మరి 8:20 చూసినట్లయితే, యథార్థవంతులను ఎప్పటికీ త్రోసివేయడండి దేవుడు. చాలమ్మా, చాలా. దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. మరి యథార్థంగా ఉన్నట్లయితే మనకు 2 లాభాలు చూపిస్తున్నాడు. నీ నివాసము వర్ధిల్లింపజేస్తానంటాడు, నీ మీద శ్రద్ధ నిలుపుతానంటున్నాడు, మరి నిన్ను త్రోసివేయను అంటున్నాడు. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు దేవుడి ఉదయకాలంన మనం. కాబట్టి మనము యథార్థవంతులుగా మనము జీవించాలని దేవుడు కోరుచుంటున్నాడు. మరి సామెతలు 11:1 చూసినట్లయితే, సామెతలు 11:1 చూసినట్లయితే, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు అతనికి ఇష్టము. దొంగ త్రాసు అంటే వ్యాపారానికి గుర్తుగా ఉంటుంది. మరి దొంగతనము మరి అటువంటివి దేవునికి ఇష్టం లేదు. సరి అయిన గుండు దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటుంది. సరి అయిన గుండు అంటే సరి అయిన ప్రవర్తన కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము మన క్రియలు సత్క్రియలుగా ఉన్నట్లయితే దేవుడికి ఇష్టంగా మనము జీవించేటటువంటి వారముగా ఉంటుంటున్నాం. మరి రోమా 2:7 చెప్పినట్లయితే, రోమా 2:7 సత్క్రియలను ఓపిక చేయుచు మహిమకు ఘనతను, సత్క్రియలు చేసినటువంటి వారికి దేవుడు ఏమిస్తాడంట? నిత్య జీవం ఇచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప భాగ్యం మన జీవితంలో లేదు. మన క్రియలు ఎలా ఉండాలి? సత్క్రియలు కలిగినటువంటి వారైతే మనకు నిత్య జీవం ఇచ్చేటటువంటి వాడుగా ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు ఒక చోట చెప్తాడు ఏంటంటే, మీరు క్రీస్తు పత్రికల్లాగా ఉండాలి అంటున్నాడు. క్రీస్తు పత్రికల్లాగా అంటే ఒక పత్రిక మనం మామూలుగా ఉదయకాలంలో మనం అందరం ఎదురు చూసేటటువంటిది న్యూస్ పేపర్. మరి ఈ న్యూస్ పేపర్లో మనకు ఏముంటాయని అందరికీ తెలుసు. అనేకటువంటి వార్తలు ఉంటాయని మనకు తెలుసు. దానికోసం ఎదురు చూస్తుంటున్నాం. మరి క్రీస్తు పత్రిక అనేసరికి, మనకు న్యూస్ పేపర్ అనేసరికి మనకు అన్ని వార్తా విశేషాలన్నీ కూడా తెలుస్తున్నాయి. మనము ఒక క్రీస్తు పత్రికగా మనం ఈ లోకంలో మనం ఉండాలి. క్రీస్తు పత్రిక అంటే మనము కూర్చున్నా, లేచినా, నడిచినా మన ప్రవర్తన, మన క్రియలు యావత్తు కూడా
మరి ఒక పత్రిక, క్రీస్తును ప్రకటించి బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుతూ ఉంటాడనమాట. అంటే వీరు మనల్ని చూస్తేనే, మన ప్రవర్తనను చూస్తేనే, మన క్రియలను చూస్తేనే, మన యొక్క నడవడికను చూస్తేనే, మన వేషధారణ చూస్తేనే వీళ్ళు క్రీస్తు బిడ్డలబ్బా అనేటటువంటి వారుగా ఉండాలి. అటువంటి సాక్షులుగా ఉండాలని పౌలు భక్తుడు చెప్తుంటాడు. క్రీస్తు పత్రికల్లాగా మీరు ఈ లోకంలో వర్ధిల్లాలి అంటున్నాడు. కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలంటే సత్క్రియలు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. క్రీస్తును ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే మనము దేవుని మహిమపరిచే వారుగా ఉంటాం. ఎప్పుడైతే మన క్రియలు సత్ప్రవర్తన ఉంటే మనం నిత్య జీవం ఇచ్చేటటువంటి వారంగా ఉంటాం. మనం ఈ లోకము అశాశ్వతమైన లోకం అని అందరికీ మనకు తెలుసు. తాత్కాలికమైన ఈ లోకం, మన నివాసం అంతా కూడా పరదైసు. కాబట్టి ఆ నిత్య జీవం పొందుకోవాలంటే మన క్రియలు సత్క్రియలు కలిగినటువంటి వారు ఉండాలి. సరి అయినటువంటి క్రియలు మన జీవితంలో మనం అలవర్చుకున్నట్లయితే మనం క్రీస్తును ప్రకటించే వారుగా ఉండాలి. మనం వెళ్ళి బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పాల్సిన అవసరం లేదని మరి చెప్పవచ్చును. కాకపోతే మనం ఉద్యోగం చేసే స్థలంలో అయితేనేమి, మనం ప్రయాణం చేసే స్థలంలో అయితేనేమి, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనము ఇరుగు పొరుగు వారు సైతం అబ్బా వీళ్ళు క్రీస్తు బిడ్డలు, వీళ్ళు క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనేటటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకొని క్రీస్తు పత్రికల్లాగా మనం ఈ లోకంలో వర్ధిల్లాలని మరి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను. మరి విరిగిన మనసు కావాలి, సత్యవర్తులై ఉండాలి, యథార్థంగా జీవించాలి, సత్క్రియలు కలిగినటువంటి వాళ్ళుగా జీవించినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే దేవుడు బీదలను ప్రేమించటం ఆయనకు చాలా ఇష్టం. బీదలను ప్రేమించినట్లయితే చాలా ఇష్టంగా ఉంటున్నాడు. మరి యెషయా గ్రంథము 58:7-8 వచనాల్లో చూసినట్లయితే యెషయా గ్రంథము 58:7-8. చాలమ్మా. అక్కడ మరి ఇష్టమైనటువంటిది మరి మనం మరి లెంట్ టైంలో అనేక సార్లు ఉపవాసం ఉంటూ దేవునికి మరి ఉపవాస దినాలుంటే ప్రార్థన చేస్తుంటాం. కానీ మన ఆహారాన్ని దేవుడు బీదలకు కూడా ఇవ్వాలి అంటున్నాడు. మనము మరి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన మొహం త్రిప్పుకోవడం, విసుక్కోవడం అలాంటివి చేయకుండా మనము వారిని ప్రేమించే వారిగా ఉండాలి. మరి మత్తయి సువార్త 25 అధ్యాయంలో చూసినట్లయితే మత్తయి సువార్త 25 అధ్యాయము 42-46 వచనాల్లో చూసినట్లయితే 42-46 చూసినట్లయితే అక్కడ ఒక లిస్ట్ ఉందన్నమాట. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, నాకు దాహం ఇవ్వలేదు, పరదేశిన ఇంటిని చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగిని చెరసాలలో ఉంటిని. ఈవెన్ ఈ విధంగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికైతే మరి ఇవన్నీ లేవో వాటికి మనము ఇచ్చేవారుగా ఉంటున్నాం. మరి క్రిస్మస్ టైంలో చాలామంది కూడా పేదలను చాలా ఆదరిస్తూ మరి అనేక వారికి సహాయం చేస్తూ మరి హెల్పింగ్ హ్యాండ్స్ అని పెడుతూ అనేక సంఘాల్లో అనేక రకాలుగా మరి పరిచర్య చేస్తూ మరి బీదల పట్ల వారు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు. మన జీవితంలో కూడా మనకున్నటువంటి దాంట్లోనే పేదలను ప్రేమించటం కూడా దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటున్నదన్నమాట. మరి మన జీవితంలో మనకు కలిగిన వాటిలో కొంత భాగము మరి పేదలకు ఇచ్చినట్లయితే దేవుడు సంతోషించేటటువంటి వాడుగా ఉంటున్నాడనమాట. మరి
కీర్తనలు 41:1 చూచినట్లయితే, కీర్తనలు 41:1 చూచినట్లు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు మనము బీదలను కటాక్షించినట్లయితే, బీదలను కనికరించేవారు ధన్యులు అంటున్నారు. మనకు బీదలను చూస్తే మనకి ఏమి లాభము అని మనం అనుకుంటే, ఆయన ఆపత్కాలంలో మనను తప్పించేవాడుగా ఉంటున్నాడు. మరి ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం బీదలను చూచినట్లయితే ఆపత్కాలంలో మనల్లో ఆయన తప్పించేటటువంటి వాడుగా ఉంటున్నాడనమాట. మరి చివరిగా కీర్తనలు 16:3 చూచినట్లయితే, కీర్తనలు 16:3 చూచినట్లయితే, చివరిగా కేవలం ఇష్టలు ఎవరు అంటే, చివరిగా చూసినట్లయితే ఆయన భక్తులే ఆయనకు ఇష్టలుగా ఉంటున్నారనమాట. మరి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండటము దేవునికి చాలా ఇష్టమైనటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. మరి క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మరి ఎన్నో సత్యమైనటువంటి విషయాలు ఈ విధంగా ధ్యానిస్తే అనేకమైనటువంటివి దేవునికి ఇష్టమైనటువంటిగా మనము బైబిల్ గ్రంథంలో పరిశీలించి తెలుసుకొని ధ్యానించవచ్చు అన్నమాట. నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలను మీ మధ్య ఉంచాను. మరి విరిగి నలిగినటువంటి మనసును కలిగినటువంటి వాడైతే దేవుడు ఇష్టపడేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, మరి సత్ప్రవర్తన కలిగినటువంటి వారు ఇష్టలు, మరి బీదలను ప్రేమించేటటువంటి వారు ఇష్టలు, ఆయన భక్తులే కేవలము ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నాం. ఇటువంటి లక్షణాలను మనం కలిగి మన నిజ జీవితంలో మరి క్రీస్తుకు సాక్షిగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.